హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్‌ని తట్టుకునేలాగా 2 స్పెషల్ డ్రింక్స్ అయితే మీకు చూపించబోతున్నాను. అది కూడా బటర్ మిల్క్‌తో రెగ్యులర్‌గా చేసుకున్నట్టు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చక్కగా బాడీ కూల్ అవుతుంది. అధిక దాహము, అలాగే డీహైడ్రేషన్ ప్రాబ్లము, వడదెబ్బ లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మొదటి రకానికైతే ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకు కావాల్సిన పదార్థాలు వచ్చి సోంపు, వాము, ఇంకా జీలకర్ర. వీటిని ఏ మోతాదులో తీసుకోవాలో కూడా చెప్తానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న స్పూన్‌తో వచ్చి 4 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూను వాము ఇవన్నీ కూడా ఇలా ప్యాన్‌లో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని దోరగా కలర్ మారేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని చక్కగా చల్లారపరిచేసుకొని మిక్సీ వేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. పౌడర్ అయితే ఫైన్గా రాదు, కాస్త బరగ్గా వస్తుంది. కావాలంటే దీన్ని జల్లెడ కూడా పట్టుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా బటర్ మిల్క్ రెసిపీ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అదే మిక్సీ జార్లోకి 2 స్పూన్ల గడ్డ పెరుగు అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడిన ఉప్పు, అలాగే మనం ప్రిపేర్ చేసిన పొడి ఒక 1/2 స్పూన్ వేసుకొని 1 గ్లాసు చల్లటి నీళ్ళు అయితే పోసుకోవాలి. తర్వాత చక్కగా దీన్ని బ్లెండ్ చేసేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఫస్ట్ రకం అయితే రెడీ అయిపోయిందండి. మొదటి రకం బటర్ మిల్క్. రెండో రకానికి వచ్చి 1/2 స్పూను అల్లం ముక్కలు, 1 స్పూన్ పుదీనా ఆకులు వేసుకొని కచ్చపచ్చగా దంచి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి 2 స్పూన్ల గడ్డ పెరుగు, రుచికి సరిపడినంత ఉప్పు, మనం దంచి పెట్టుకున్న అల్లం పుదీనా పేస్ట్, ఇంకా 1 గ్లాస్ చల్లటి నీళ్ళు పోసుకొని బ్లెండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ రెండింటిని ఇలాగే తాగకుండా వచ్చిన అతిథులు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చక్కగా పైనుంచి అరచెక్క నిమ్మరసం పిండేసి 2 ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయండి. చక్కగా బాడీ రిఫ్రెష్ అవుతుంది. అలాగే డిహైడ్రేషన్ ప్రాబ్లం ఏదన్నా కూడా తీరిపోతుంది. హెల్దీగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ.